హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఈ సబ్జెక్ట్ కేవలం డబ్బు గురించి మాత్రమే. మీరు డబ్బుని ఎలా పొందాలి, ఎలా ఆకర్షించాలి, మీరు ధనవంతుడిగా ఎలా ఉండాలి, మీ మైండ్ సెట్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది ఈ సబ్జెక్టు. మీరు ఒక్కసారి పూర్తిగా వింటే అర్థమవుతుంది. నేనే బ్రహ్మ పదార్థాన్ని, సృష్టిలో ఏదైతే ఉందో అదే నాలో ఉంది. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నా జీవితంలో పొందవన్నీ నేను ఇప్పుడే కలిగి ఉన్నాను. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నేను చెప్పిన ప్రతి ఒక్క మాటలు రోజు వాడుకోండి. అంటే మీరు ఎక్కువ మీ సబ్కాన్షియస్ మైండ్కి పట్టి ఇవ్వండి. నా సంపద ప్రతిరోజు ద్విగుణీకృతం అవుతుంది. నా సంపద ప్రతిరోజు ద్విగుణీకృత అవుతుంది. డబ్బు నా దగ్గరికి వచ్చిన దానికంటే వేగంగా ఖర్చు పెడతాను. అంతకంతకు వేగంగా డబ్బు పొందినందుకు కృతజ్ఞతలు. నాకు డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే పదాలంటే చాలా ఇష్టం. సంపద మీ కలల ద్వారా సృష్టించుకోవాలి. అది మాత్రమే మీకు స్వేచ్ఛను, సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. ఈ ప్రపంచంలో బోలెడంత డబ్బుంది. అన్ని సమృద్ధిగా మీకు సమయానికి అందుకుంటున్నాయి అని నమ్మండి. నేను డబ్బుని అధికంగా ఖర్చు చేస్తాను. అది తిరిగి మళ్ళీ నా వద్దకి చేరుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి పదాలు మీరే క్రియేట్ చేసుకోవాలి. మీ అవసరాల బట్టి మీకు ఏం కావాలనేది దాన్ని క్రియేట్ చేసుకొని మీరు ఇలా అనండి. విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. నాతో పాటు ప్రతి వ్యక్తి ధనవంతుడవుతున్నందుకు కృతజ్ఞతలు. ఇవ్వడం అనేది ఎక్కువ డబ్బు అందుకునేందుకు ఒక గొప్ప ప్రక్రియ. విశ్వమంతా వ్యాపించిన ఆ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఎవరితోనూ వాదనకు దిగకండి. ఎవరో ఏదో చెప్పారని మాటికి మీకు నచ్చని విషయాల్లో దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ధనం సంపాదన అవరోధం అవుతుంది. ఆధ్యాత్మిక పురోభివృద్ధిన ధనం సంపాదనం రెండూ పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. ఇక్కడ అన్ని సంపాదనలు సిద్ధపరచబడి ఉన్నాయి. మీ కళల ద్వారా వాటిని వెలికి తీయాల్సిన బాధ్యత మీదే. నాకు డబ్బు అంటే చాలా ఇష్టం. నేను డబ్బుని నిరంతరం ప్రేమిస్తాను. నేను దాన్ని తెలివిగా వృధా చేయకుండా పనికి వచ్చేట్టుగా ఆలోచన పూర్వకంగా వాడుతాను. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరిని ఏది అడగకు. మిమ్మల్ని మీరే అడుక్కోండి. ఎందుకంటే వేరే వాళ్ళని అడిగినప్పుడు కొన్ని నచ్చని సమాధానాలు వస్తాయి. అప్పుడు మీరు చేసే పనిని ఆపేయాల్సి వస్తుంది. సో ఏ పని చేసినా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరే అడగండి. చెప్తుంది, విశ్వం చెప్తుంది. అలాగే నీ ఇన్నర్ మైండ్ చెప్తుంది. మీ లోపల మీరు ప్రవేశించి మాట్లాడుకోండి. అన్నీ నీకు ఎప్పుడు కూడా ఇన్నర్ మైండ్ని ఎప్పుడు కూడా నీకు మోసం చేయదు. ఇది గుర్తుపెట్టుకో. దాన్ని ఒక్కసారి ఫాలో కావండి అంతే. అది చెప్పినట్టు మీరు వినండి. ఖచ్చితంగా మీకు మంచి దారిలో తీసుకుపోతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.